హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి, ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఎలా ఉందనేది కమెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. చూస్తున్నారు కానీ వీడియో లైక్ అయితే చేయట్లేదండి. మీరు చేసే లైక్ వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ టీతో అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ టీ పెట్టాను. మీలో ఎంతమందికి టీ ఇష్టమా కాఫీ ఇష్టమా అనేది కమెంట్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా చాలా పని ఉందండి. ఈ పని ఒకదాని తర్వాత ఒకటి నేను చూపిస్తాను. అంట్లో అవన్నీ ఏం చూపించట్లేదు, ఎందుకంటే రెగ్యులర్గా చేసే పనే కాబట్టి. కొంచెం వంట ఏం చేశాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న విషయాన్ని మీరు నాతో షేర్ చేసుకోండి, నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? మీరు పెళ్ళైన కొత్తలో అత్తగారింటికి వచ్చాక మీరు చేసిన మొదటి పని ఏంటి అనేది కమెంట్ చేయండి నాకు. అంటే కుకింగ్ విషయం కావచ్చు, ఏదైనా సరే అండి. నేనైతే మొదటి చేసిన పని కుకింగ్ అయితే, టిఫిన్ ఏం చేశాను అనేది మీతో షేర్ చేస్తానండి. మార్నింగు నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారింటికి వెళ్ళాక టిఫిన్ వచ్చేసి నేను మార్నింగ్ వచ్చేసి చపాతీ అయితే చేశానండి. ఎవరు కలిపారో తెలియదు కానీ నాకు అసలు కేజీ పిండి కలిపేశారండి. అది చూస్తేనే నాకు భయం వేసిందనమాట, ఎంత పిండి చేయగలుగుతానా అని. కానీ తప్పలేదనమాట, ఎందుకంటే చుట్టాలు ఎక్కువగా ఉన్నారు, చేయకపోతే అదొక పేరు. అబ్బా, వంటకూర రాదు అమ్మాయికి అంటారని చెప్పేసి భయం వేసింది. ఆ తర్వాత నేను దాంట్లోకి వచ్చేసి బంగాళదుంప కర్రీ అయితే చేశానమాట. కర్రీ కాదు, ఫ్రై చేశాను. ఫ్రై చేశాక ఏమైందంటే అది తక్కువైందనమాట. అంటే జనాలు ఎక్కువైపోయారు. కర్రీకి వచ్చేసి కేజీ ఏం సరిపోతాయండి, జనాలు ఎక్కువగా ఉంటారు కదా పెళ్ళిళ్ళు అంటే. అంటే మామూలుగా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, మార్నింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకా నాకైతే చాలా భయం వేసింది, నన్ను ఏమన్నా అంటారేమో అని చెప్పేసి. కానీ వాళ్ళు బంగాళదుంపలు తక్కువ తీసుకొచ్చారు, మా హస్బెండ్ అనమాట తెచ్చింది. ఎవరు తెచ్చారు తెలీదు. ఇంకా నేనైతే చేయడం మొదలు పెట్టేశానండి. అది కూడా గట్టిగా చేశానఅనమాట. ఇంకా తెలియలేదన్నమాట, అంటే బాగుంటుందా బాగుండదా అని ముందు అదొక టెన్షన్ అయిపోయింది. చపాతీ పిండి కలిపితే ఎంత కలిపారా అనేది అదొక టెన్షన్, భయం అయిపోయింది. ఎలా చేయాలి అనేది. మా ఇంట్లో చేసామంటే మా అక్క రుద్దిద్ది, నేను కాలుస్తా, లేదంటే నేను రుద్దినప్పుడు తను కాల్చిద్ది. ఆ విధంగా చేసుకునే వాళ్ళం. కానీ నేను ఒక్కదాన్నే రుద్దాను, నేను ఒక్కదాన్నే కాల్చాను అనమాట. భయం వేసింది నాకైతే, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. కానీ పెళ్ళికి ముందు ఎక్కువగా వంటలు అయితే చేయలేదండి నేనైతే. కాకపోతే ఇంకా పెళ్ళైన తర్వాత కామనే కదా, ఖచ్చితంగా చెయ్యాలి కూడా. మా హస్బెండ్ అయితే కూడా చెప్పారు, నువ్వు వంట చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి. నాకైతే ఒక సైడ్ అయితే భయం వేస్తుంది, ఎలా ఉంటుందో ఏంటో అనేది. ఓ పక్క టెన్షన్ అనమాట, వాళ్ళందరూ ఏమంటారో, అబ్బో ఏమో వంటలు కూడా నేర్పించకుండా వచ్చిండ్రా అని చెప్పేసి. వాళ్ళు అర్థం చేసుకోరు కదా మనకు రావంటే, అవునా కదా. ఇంకొచ్చేసి చపాతీ బంగాళదుంప కర్రీ అయితే ఎలాగో చేసేసాను, దేవుడి దయ వల్ల బాగానే ఉందని చెప్పారు. అంటే నేనేమన్నా ఫీల్ అవుతానని చెప్పారు ఏమో తెలియదు, కానీ నాకైతే బాగానే ఉంది, టేస్ట్గానే ఉందిలే అని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఏం చేస్తున్నానంటే చపాతీ అయితే చేస్తున్నానండి. మామూలుగా మడతేసి అయితే రుద్దలేదు, రౌండ్గా రుద్దాను అనమాట. ఏందో తెలియదు, అనీజీగా ఉంది ఒంట్లో, అందుకని చెప్పేసి నార్మల్గానే చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి కంటిన్యూ చేద్దామండి. చెప్పాను కదా నా పెళ్ళప్పుడు ఇంకా ఇలా జరిగిందని. ఇంకా తర్వాత ఏంటంటే ఫోటోలు కూడా ఉన్నాయి, మీతో షేర్ చేస్తాను తప్పకుండా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఫోటోలు చూపించమని, తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటే మీరు అడిగితే చూపిస్తా, లేకుంటే లేదండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నానికి ఏం చేశారు అనేది. ఇంకా అంటే ఇదంతా కూడా పెళ్ళైన రెండో రోజు అండి జరిగింది. అంటే ఫస్ట్ వచ్చేసి అంటే ఫస్ట్ రోజు ఇంకేం చేయలేదన్నమాట, రెండో రోజు ఇదంతా. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికి వచ్చేసి ఏంటంటే నాటుకోడి, అలాగే చేపలు అయితే తీసుకొచ్చారండి. కేజీ చేపలు, కేజీ నాటుకోడి చికెన్ అనమాట తీసుకొచ్చారు. ఇంకా నాకైతే ఇంకా మళ్ళీ భయం వేసిందండి. మీరు నమ్మకపోండి, అవి చేయాలంటే అంటే చేస్తాము, అదిగాక
క్వాంటిటీ ఎక్కువ చేయాలి, అంతమంది కంటే రాదు. తర్వాత వచ్చేసి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే టేస్ట్గా ఉంటుందో తెలీదు, అంటే టేస్ట్గా ఉంటుందో లేదో అనేది తెలీదు మెయిన్. దానివల్ల అదొక భయం అనమాట. ఇంకా నేనేం చెప్పానంటే నాకైతే రాదు చేయడం అని చెప్పేసి అన్నానండి డైరెక్ట్గా. ఇంకా తర్వాత ఏమందంటే మా అత్త ఏమందంటే, సరే నేను చెప్తాను ఏమేమి వేయాలని చెప్పేసి, నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నారనమాట. అంటే తనకి హెల్త్ బాగలేదు, ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు లేరు, ముగ్గురు మగపిల్లలే అండి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా నేనే చేయాలి, వచ్చిన చుట్టాల చేత చేపిస్తే బాగోదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆ వంట అన్నీ చేసినాక ఫస్ట్ రౌండ్ అంట్లు కడిగేసానండి. ఆ ఒక్కరోజు నేను మూడు సార్లు కడిగాను అంట్లు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా తను చెప్తూ ఉంటే చేశాననమాట. అప్పటికి చేపలన్నీ కూడా ముద్దగా అయిపోయాయి తెలియక. ఇంకా సరేలే ఏం కాదులే, వంట రాదు కదా ఫస్ట్ రోజే కాబట్టి అందరూ అర్థం చేసుకున్నారు. చికెన్ పర్లేదు బాగానే కుదిరింది. ఇంకా అదంతా కూడా మా అత్తమ్మ డైరెక్షన్లోనే చేశాను కాబట్టి ఇంక బాగానే ఉంది. ఇంకా అంట్లు పడ్డాయండి, మీరు నమ్మకపోండి. వంట రూమ్లో ఒక్క గిన్నె లేదనమాట, అన్నీ పడ్డాయి. ఇంకా అసలు నాకు మామూలుగా పని చేసుకుంటుంటేనే రకరకాలుగా చాలా అంట్లు వేసుకుంటాను. అలాంటిది ఇంకా ఆ టైంలో అంతమంది కొండి పెట్టేదంటే మామూలుగా ఉండదు కదా. ఇంకా అసలు మొత్తం మళ్ళీ వేసుకొని మధ్యాహ్నం పూట తోమేశానండి. అందరు తిన్నాక ఒక రౌండ్ వేసేసాను. ఇంకా మళ్ళీ టీ పెట్టాను, టీ పెట్టాక మళ్ళీ ఇంకా అప్పుడు టీ గ్లాసులు అన్నీ కూడా మళ్ళీ తోమేశాను అనమాట. ఎప్పుడు కడగాలో అర్థం కాలేదు అంట్లు, అంటే ఈ టెన్షన్లో అనమాట. ఏం అర్థం కాక నాకు మామూలుగా అనిపించలేదు. 3 రౌండ్లు అయితే అంట్లు కడిగేసానండి. ఇంకా ఆ తర్వాత నైట్కి అయితే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారమ్మ. ఇంకా నైట్ వచ్చేసి ఏం చేశాను, పప్పు చేశాను, పల్లీల చట్నీ చేయమని అడిగాను అనమాట. ఇంకేం లేదు, మళ్ళీ దాన్ని ఎట్ట చేయాలని ఆలోచించి మా అత్తగారిని అడిగాను. తను చెప్తుంటే తను డైరెక్షన్లో మొత్తం చేశానఅనమాట. పర్లేదు బాగానే ఉందని చెప్పారు. పచ్చడి కుదిరింది కానీ పప్పు కుదరలేదు. జెన్యూన్గా మీతో షేర్ చేస్తున్నానండి, ఎందుకంటే రానట్టే ఒప్పుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే సరేలే ఎట్టుంటే అట్టే ఉంటుందిలే అని చెప్పేసి వదిలేశాను. ఇంకా మా ఆయన్ని అడిగాను అనమాట తర్వాత, ఎట్టుంది బావా అని చెప్పేసి. పప్పు బాగలేదు కానీ పచ్చడి బాగానే ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా నాకు రాదు కదా, ఫస్ట్ టైం కదా, ఏమనుకోవద్దులే అని చెప్పేసి అన్నాను. సరేలే నేర్చుకోవాలి, ముందుగానే నేర్చుకోవాలి, కాకపోతే మనకేం రాలేదు కదా అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని కొంచెం హర్ట్ అయ్యాను, అక్కడ బాధ వేసింది, ఏడుపు వచ్చింది కూడా నాకైతే. నిజంగా అలా అంటే బాధ వేసిద్ది కదా, నేర్చుకోవాలి అది ఇది అంటే. నేర్చుకుంటా ఫస్ట్ రోజే కదా. ఆ తర్వాత చిన్న చిన్నగా పనులు అయితే మొదలు పెట్టేశాను. ఇంకా నేర్చుకోవడం అన్నీ అయితే ఇంకా మా అత్త చెప్పేది నాకు, అవి చేస్తూ ఉండేదాన్ని ఫస్ట్. ఇంకా చిన్నగా ఆమె దగ్గరే కొన్ని నేర్చుకుంటూ చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ నాకు అన్నం అవన్నీ వండడం వచ్చు కానీ కర్రీసే కొంచెం రావు. ఇంకా అవన్నీ నిదానంగా నేర్చుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ పెసరపప్పు అయితే పెట్టుకున్నానండి. అలా అయితే జరిగిపోయిందనమాట నాకైతే పెళ్ళైన కొత్తలో. ఇంకా ఉన్నాయి, మీతో షేర్ చేస్తాను రాబోయే వీడియోస్లో కూడా. ఆ తర్వాత మీరైతే ఏం వంటలు చేశారు, మీరేం పని చేశారు, దేనికి భయపడ్డారు అనేది కూడా నాతో ఖచ్చితంగా చెప్పండి, కమెంట్ చేయండి. ఇవైతే నేను కొన్ని గుగ్గులకి అలాగే కొంచెం పప్పుకి అని చెప్పేసి ఉడకబెట్టానండి. బాగా ఉడికిపోయాయి. ఇంకా ఏం చేస్తాం, 2 విజిల్సే వచ్చింది కూడా. ఇంకా తప్పదు, నేనైతే తిన్న కాడికి తిన్నాను. మా హస్బెండ్ అయితే అసలు ముట్టుకోలేదు. ఇంకా ఆ తర్వాత ఇంకా వాటిని పక్కన పెట్టాను. ఇంకా అమ్మ దగ్గరికి వచ్చాను కొంచెం సేపు అలా కూర్చోడానికి అని చెప్పేసి, బయట కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము. గొట్టాలు చేసింది ప్యాకెట్, తెగ నవ్వుతున్నాను నేనైతే కొట్టులోకి అని చెప్పేసి అమ్మడానికి. ఇంకా ఈవినింగ్ నైట్కి వచ్చేసి ఇంకా పప్పు అయితే తాలింపేసానండి రుబ్బి, పెసరపప్పు అది. ఇంకా ఆ తర్వాత చికెన్ పకోడీ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే. చికెన్ కర్రీ చేయట్లేదండి ఈ మధ్య, ఎందుకు నాకు అసలు కర్రీ అనేది తినాలనిపించట్లేదు. అందుకనే ఇలా చికెన్ పకోడీ అలా చేసుకోవడమో లేదంటే తెప్పించుకోవడమే చేస్తున్నాను అనమాట. ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీ మెమరీస్ ఏమన్నా ఉంటే కూడా నాతో షేర్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.